జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 56. విరూపాక్షుడు మొదలైన వారు అమ్మను స్తుతిస్తారు. అమ్మవారు అంతర్ధానమవుతారు. విరూపాక్షుడు మొదలైన వైశిష్ఠులు దేవీశ్రుతమైన పావనమైన పరమ మంగళ కులధర్మాన్ని విని భక్తితో వాసవీదేవిని ఇలా స్తుతించారు. మంగళవతి అయిన దేవి నీకు నమస్కారం. కన్యకాదేవి నమస్కారం. శుభకరి మహాదేవి నీకు నమస్కారం. జయనామే చంద్రస్వరూపిణి అయిన చండికే నీకు నమస్కారం. ఓ దేవి మాకు శాంతిని ప్రసాదించు. వాసవి నంద నీకు నమస్కారం. కుసుమశ్రేష్ఠి పుత్రికే కమలహస్తే నీకు నమస్కారం. చతుర్భుజే శంకరప్రియే మందస్మితే సుందరనేత్రే నీకు నమస్కారం. భక్తుల ఇష్టార్థ సిద్ధిదాయినే సుందర ముఖార విందే నీకు నమస్కారం. శివపత్ని వాసవి నీకు నమస్కారం. తల్లి మాకు అఖండ సంపదను దయపాలించు. ఈశ్వరి చల్లని నీ పాదపద్మములకు నమస్కారము. చంద్రబింబంలాగా చల్లగా ఉన్న నీ పాద కమలం గుర్తు మన ఇళ్లల్లో ఎప్పుడూ ఉండాలి అని ఆ పరమేశ్వరిని స్తుతించి మాటిమాటికి నమస్కరించి భక్తితో పొగుడుతూ అంజలిబద్ధంగా నిలబడ్డారు. అప్పుడు వాసవి, ఓ వైశ్యులారా, ఈ విధంగా స్తోత్రం చేసి సేవించిన వారికి సకల ఇష్టార్థములు పొంది సంతోషంగా ఉంటారు అని చెప్పి గాలవాది ఋషులతో అప్సర గంధర్వసల సమూహాలతో స్తుతించబడింది. ఎవరు నా కథను భక్తితో వింటారో, ఎవరు భాస్కరాచార్యులను పూజించెదరు, అలాంటి వారి ఇంటిని నేను చేరి తోబుట్టులాగా రక్షిస్తాను అని చెప్పి దిక్పాలకులతో దేవి అంతర్ధానమయ్యింది. జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 56వ అధ్యాయం సమాప్తం. మరలా 57వ అధ్యాయంలో కలుద్దాం.